తెలంగాణ వాళ్ళు ఇట్లా మాట్లాడినారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇట్లా మాట్లాడినారు, ఈ వివాదాలు ఇట్లున్నాయి. దిస్ ఈజ్ వాట్ వి అబ్జర్వ్డ్. దిస్ ఈజ్ ద లైన్ వాట్ మ్యాక్స్ GRMB can use. It cannot express its consent, its withdrawal, or its permission, or its views also. నా దృష్టిలో ఇది బాగుంటుంది అని చెప్పే అధికారం కూడా GRMBకి లేదు. బికాస్ ఇట్ ఈస్ నాట్ ద ప్లాంట్, ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఎ ప్లాంట్. దాన్ని పట్టుకొని 5 రోజులుగా ఆగమాగం తిరుగుతున్నారు ఇద్దరు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుని ముట్టడిస్తాం. ఏం చేస్తారు ముట్టడించి? వెన్ ఇట్ ఈస్ నాట్ ప్రపోజ్డ్ ఇన్ ద ఎజెండా ఆఫ్ 18th August, ఎందుకింత మీరు హైరాణ పడుతున్నారు? ఎందుకు సెంటిమెంట్ రెచ్చగొట్టాలనుకుంటున్నారు? దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం మీకు ఓట్లు సీట్లు తప్ప మీకు ఇంకొకటి కాదు. నేను మళ్ళీ చెప్పదలుచుకున్న తెలంగాణ సమాజానికి, ఒకసారి TAC ద్వారా అనుమతులు పొంది భారత ప్రభుత్వం ఒక ప్రాజెక్టు కట్టడానికి అనుమతులు ఇచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న ఏ బోర్డు కానీ ఏ సంస్థ కానీ ఆ అనుమతులని రద్దు చేసేటువంటి అధికారం ఇప్పటిదాకా లేదు. కాబట్టి లేని అంశాన్ని తీసుకొచ్చి అజెండా ఫైనల్ కాకముందే ఫైనల్ అయిందని చెప్పి, ప్రపోజ్డ్ అజెండాని తీసుకొని అయిపోయిందని చెప్పి, కావాలని చెప్పి మీరు ఈ రకంగా చేయడం అనేది తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టేందుకు చేస్తున్నటువంటి ఒక ఉద్దేశం తప్ప మరొకటి కాదు. బోర్డ్ కెన్ ఓన్లీ హియర్ ద సేస్ ఆఫ్ బోత్ ద స్టేట్స్. ఆ 2 రాష్ట్రాలు ఇచ్చినటువంటి విజ్ఞప్తులని వినేటువంటి అధికారం మాత్రమే ఉంటుంది. హరీష్ రావు గారు మీకు తెలియదని నేను అనుకోను, మీరు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసారు. ఒక ఫ్లో ఆఫ్ చార్ట్ ఏంది? అప్రైజల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ జలశక్తి మంత్రిత్వ శాఖ చెప్తుంది. ఒక దరఖాస్తు జలశక్తి మంత్రిత్వ శాఖకు వస్తే ఎన్ని స్టెప్స్ దాటాలి, ఎట్లెట్లా పోవాలి అనడం కోసం అని చెప్పి ఏ ప్రొసీజర్ ఫర్ సబ్మిషన్. మీరు దరఖాస్తు ఎట్లా పెట్టాలి, పెట్టిన దరఖాస్తు ఎక్కడికి పోతుంది, ఎట్లా చేయాలనేది ఒక ఫ్లో ఆఫ్ చార్ట్ని కూడా జలశక్తి మంత్రిత్వ శాఖ చాలా స్పష్టంగా చెప్పింది. When a state government's request the number of copies of DPR కూడా CWCకి ఎట్లియాలి, బోర్డులకు ఎట్లియాలి అనేటువంటి ప్రతి అక్షరం కూడా ఈ చార్ట్ లోపల చాలా స్పష్టంగా రాసింది. ఇంత విదితంగా మీకు తెలిసిన తర్వాత విఘ్నులైన మీరు, జల మంత్రిత్వ శాఖ మంత్రిగా పనిచేసిన మీరు కావాలని భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ పక్షపాతి అనేటువంటి ఒక ముద్రేసి తెలంగాణలో రోజు రోజుకు బలపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ అడుగులలో కాళ్ళల్లో కట్టబెట్టే పంచాయతీలు తీసుకురావద్దని బావమరుదులు ఇద్దరికి సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మాకు అనుమతులు ఇచ్చే ఉద్దేశమే లేకుంటే, అయ్యా హరీష్ రావు గారు, మీరు కాళేశ్వరం యాడికెళ్ళి కడుతురు, సీతారామయ్య యాడికెళ్ళి కడుతురు, మా అనుమతులు లేకపోతే, భారత జల మంత్రిత్వ శాఖ ఒప్పుకోకపోతే, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీకు ప్రాజెక్టులకి అనుమతులు రాకపోతే ఈ ప్రాజెక్టులన్నీ ఎట్లా పూర్తి అవుతుండే? కాబట్టి అనుమతులు ఇచ్చిన మా మీదనే అవసరం తీరిన తర్వాత కుండవలు కొట్టే కార్యక్రమం చేయొద్దు దయచేసి. అనుమతులు ఇచ్చింది మేము, ప్రాజెక్టులు కట్టుకోవాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలని కలగన్నది మేము. ప్రతి చేనుకు నీరు, ప్రతి చేయికి పని, దిస్ వాజ్ భారతీయ జనతా పార్టీ స్లోగన్. దానికోసం మేము నీళ్ళు ఎత్తిపోస్తామంటే, గోదావరిలో నీళ్లు సముద్రంలో పోతున్నాయంటే, తెలంగాణ సస్యశ్యామలం అవుతుందంటే మేము దోసుకోమని చెప్పి కాళేశ్వరానికి అనుమతులు ఇవ్వలేదు. తెలంగాణ ప్రజలకి నీళ్ళు ఇవ్వడం కోసం మేము కాళేశ్వరానికి అనుమతి ఇచ్చినాం, సీతారామకు అనుమతులు ఇచ్చినాం. భారత ప్రభుత్వం ఆఫ్టర్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా వీ హ్యావ్ గివెన్ పర్మిషన్స్ ఫర్ ఆల్ ద 7 ప్రాజెక్ట్స్. కాబట్టి మీరు దయచేసి సెంటిమెంట్ని రెచ్చగొట్టి అమాయకులైనటువంటి ప్రజల్ని ఆగం చేయొద్దని, మీకు అర్థం కాకపోతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గరికి పోయి మళ్ళా ఈ ఫ్లో ఆఫ్ చార్ట్ని మళ్ళొకసారి మీరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయాలని, తప్పుడు అపోహల్ని ప్రబల చేసేందుకు ప్రయత్నం చేయొద్దని నేను TRS BRS పెద్దలకి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎవరు ఏం చెప్పినా మేము 8 మంది ఎంపీలం 100% నిజాయితీగా మీకంటే గట్టిగా జై తెలంగాణ అని
మీకంటే గట్టిగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం కాబట్టి నోరున్నదని, మైక్ ఉన్నదని, యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయని, పైసలు ఉన్నాయని, మేమేం చెప్తే అదే ఫస్ట్ పేజీలో బ్యానర్ ఐటమ్ అవుతుందని ఇట్లా మాట్లాడేటువంటి మీ పద్ధతిని మానుకోకపోతే ప్రజలు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పిండ్రు. భవిష్యత్తులో కూడా మీకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితిలో తెలంగాణ సమాజం ఉంది.